ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇది మనకు ఎలా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఇదేసరికి మనకు పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. దాదాపుగా శాలరీ కూడా మనకు 56,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు స్టార్టింగే. ఇంకా దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ పొందే కొద్దీ శాలరీ అయితే ఇంకా చాలా హైగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్, కాంట్రాక్ట్ బేస్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్లకైతే వెళ్ళిపోదాం. వాక్ ఇన్ ఇంటర్వ్యూ అంటే ఒక చిన్న ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అవసరం లేదు. ఎలా అప్లై చేయాలి, అలాగే అప్లికేషన్ ఫాము అంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అవన్నీ మీకైతే క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి 18/3/2026 అయితే మనకు ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఏది నోటిఫికేషన్లో ఇచ్చాడనమాట. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ కన్సల్టెంట్ ఫైనాన్స్ అండ్ కాంట్రాక్ట్ బేస్. ఇది వచ్చేసరికి ఒక కాంట్రాక్ట్ బేస్కి సంబంధించిన నోటిఫికేషన్. అలాగే మనకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే 18వ తారీఖు 3వ నెల 2026 అంటే మార్చి నెల 18వ తారీఖున మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. ఇంకా లొకేషన్ కూడా మనకు నోటిఫికేషన్లోనే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇంకా క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ బీ ఏ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆన్ క్యారెక్టర్ అకౌంటెన్స్ అంటే మనకు సిఏ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ఇంకొకటి మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఇన్ ఇండియా అంటే సిఏలో కాస్ట్ అకౌంట్స్ కానీ లేదా క్యారెక్టర్డ్ అకౌంట్స్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా అది కూడా కాదు, ఎంబీఏ అంటే ఎంబీఏ కంప్లీట్ చేసినా పర్లేదు. అంటే ఈ పోస్ట్కి సంబంధించి మీరు ఈ 3 కోర్సులలో ఏ కోర్స్ కంప్లీట్ చేసినా ఎంబీఏ కానీ, చార్టెడ్ అకౌంట్ కానీ, లేదా కాస్టిక్ అకౌంట్ కానీ వీటిలలో ఏది కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అంటే సిఏ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, లేదా ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అంటే ఎంత వయసు వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు అంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపారు అంటే నాట్ మోర్ దెన్ 40 ఇయర్స్. 40 సంవత్సరాల లోపారు అంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపారు ఎవరైనా సరే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అంటే మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఈ పోస్ట్కి మినిమం 7 ఇయర్స్ అని. ఇది పోస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకు 7 సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు అనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మనకు ఇది సిఏ పోస్ట్కి సంబంధించింది కాబట్టి, లేదా ఎంబీఏకి సంబంధించింది కాబట్టి మనకు ఎక్కువ పోస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. దీనికి మాత్రం జస్ట్ ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. కాకపోతే శాలరీ మాత్రం బీభత్సంగా అయితే ఉంటుంది. ఇది స్టార్టింగే 1,00,000 నుంచి 2,00,000 వరకు పర్ మంత్ ప్యాకేజ్ అనమాట. పే ప్యాకేజ్ వచ్చేసరికి 1,00,000 నుంచి 2,00,000 వరకు మీరు శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు 5% అయితే యాన్యువల్ ఇంక్రీజ్ అంటే సంవత్సరానికి మనకు 5% అయితే శాలరీ కూడా ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఇంకా దాంతోపాటు జాబ్ స్పెసిఫికేషన్స్ అంటే మీకు జాబ్కి సంబంధించి ఏమేం చేయాలి, ఏవేవి అడ్వాంటేజెస్ ఇలాంటివన్నీ అయితే మనకు ఉన్నాయి. ఇంకా లీవ్స్ వచ్చేసరికి పర్ ఇయర్కి 12 డేస్ ఇన్ ఇయర్. ఒక సంవత్సరానికి మీకు 12 రోజులు అయితే క్యాజువల్ లీవ్స్ అనమాట ఉంటుంది. ఇంకా మెయింటెనెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దానికి సంబంధించి కూడా మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. ఇంకా ఇంటర్వ్యూ అలాగే ప్రొసీడ్యూర్ వచ్చేసరికి ఆల్ ది క్యాండిడేట్స్ ద షార్టెడ్ విల్ బీ ఇంటర్వ్యూడ్ బై ది సెలెక్షన్ కమిటీ ఫ్రమ్ 2 PM అంటే మనకు 10 నుంచి అంటే క్యాండిడేట్స్ మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. క్యాండిడేట్ హ్యావ్ టు రిజిస్టర్డ్ బై మార్నింగ్ 10 AM విత్ ది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే మార్నింగ్ 10 AMకే మీరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అయితే మీ యొక్క టైమింగ్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. అంటే ఇంటర్వ్యూకి సంబంధించి ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే రిప్లై ఇస్తా. అంతేకాకుండా ఈ వీడియోకి సంబంధించి
డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. అలాగే నోటిఫికేషను, అలాగే అప్లై చేసే లింకు మొత్తం ఈ వీడియో అంటే అప్లికేషన్ ఫామ్ అనమాట, ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని అయితే మీకు ఉపయోగపడకపోతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే వాట్సాప్ స్టేటస్ ఇలా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే హైప్ అనే ఉంటుంది మన వీడియో కిందనే పక్కన, దాని మీద హైప్ చేయండి ఫ్రెండ్స్. ఇది గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.